హాయ్ నాన్న, హాయ్, బాగున్నారా? అందరూ రెసిడెంట్ సారా? ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంఎస్. ఓకే, నైస్. బిజీగా ఉందా ఈరోజు? ఎంతమంది వచ్చారు ఈరోజు? 55. हेलो, कैसे हैं सब? खैरियत है ना? हाय, how are you? Fine, ma'am. I'm Dr. Padmavati. బాగున్నారా? హాయ్ మ్యామ్. హాయ్, how are you? Fine, ma'am. Thank you. సారీ టు డిస్టర్బ్ యూ ఆన్ ఎ బిజీ డే. నమస్తే. హలో, హాయ్ అమ్మా, బాగున్నారా? ఆశా వర్కర్ సారా? ఓహో, మీ డ్రెస్సెస్ భలే ఉన్నాయి కదా ఇక్కడ. థ్యాంక్ యూ, అప్రిషియేట్ మీ సేవలన్నీ కూడా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? ఎన్నో మంత్రా? 8 months. గాడ్ బ్లెస్ యూరా. నమస్తే అమ్మా, కేసే? హలో అమ్మా. డాక్టర్ రండి. How many doctors are there, ma'am? 2 doctors. 2 doctors. They are the regular MBBS doctors. Okay. And we have 2 Aish doctors. Okay. How many gynec? Both. We don't have gynec. You don't have a gynec at all. But there are deliveries. Primary health center, yes. So, We yes. have last month 24 deliveries. 24 deliveries. And this month we are had 7. Oh, so who comes in for gynec? We only do it, ma'am. You We only are do trained, we do it. Okay. We are and staff nurses are trained. Okay. Okay. How many staff nurses? Totally 4 staff nurses. 4. Are you able to handle the load? Yes. Hello. Aish doctors. Bagunnara ma'am? How are you? Naturopathy. Ayurvedic. Okay. Nice meeting you. Just Rajapati, Dr. Rajalakshmi. So one room is given to Aish in every clinic, and Aish room ఉంటుంది and we have our medical officer. okay. Where is the labor room, ma'am? This one here. Yeah, is it busy? Going Come. on. Case is going on. Okay, okay. Fair enough. You can go into your room. Yes. Come. Addamle. హలో, ఏమైంది? టెస్ట్ అయిందా? ఓకే. సిట్ సిట్. యావరేజ్గా ఎవ్రీడే ఓపీ ఎంత ఉంటుందండి? 80 to 100. 80 to 100. It is general OP. General OP. OP. It's like we will be having 30 to 40. ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి రిఫర్ చేస్తారు మెయిన్గా? నార్మల్ కేసెస్ అయితే ఇక్కడే చేసేస్తారు. లైక్ సి సెక్షన్ కానీ హై రిస్క్ కేసెస్ అన్ని Nilofer and Gandhi. What is it that you want me to ask from the government? See, we want to help you have a less load on yourself and then have a better service అన్నది మన ఉద్దేశం. Yeah. So actually ఏంటంటే డ్యూరింగ్ డెలివరీ టైం ఒక పీడియాట్రిషియన్ రెఫరెన్సెస్ మాకు దగ్గరలో అవైలబిలిటీ ఉంటే పీడియాట్రిషియన్ ఉండాలి. ఫర్ బేబీస్ ఎస్పెషల్లీ బేబీ గైనిక్ కేసెస్ అంటే మేము హ్యాండిల్ చేయగలుగుతాం. బేబీస్ బేబీ అంటే కొంచెం రిసస్టేషన్ చేస్తాం ప్రాసెస్. ఓకే. బట్ అష్యూరెన్స్కి ఫర్ పేషెంట్స్ అష్యూరెన్స్ దట్ బేబీ ఈజ్ సేఫ్ అండ్ ఓకే. ఓకే. And 6 lakhs population actually అంటే దీని అండర్లో సమ్ లైక్ 14 ఏమై ఓకే ఓకే, వాళ్ళ ఇష్టం. రమ్మన్నా అటు వెనక్కి వెళ్ళిపోతే అయిపోతుంది. మా అండర్లో 13 BDKs and 9 PDKs ఉన్నాయి. 8 plus like UP HSO. So like updated అవుతే రిలీజ్ అంతే కదా. చుట్టుపక్కల మైగ్రెంట్స్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును. సో ద బెడ్ స్ట్రెంగ్త్ ఇస్ ఇంక్రీస్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఇంక్రీస్డ్. ఇట్ విల్ బి మోర్ యాక్సెసిబుల్ టు ద కానీ ఇట్ ఈస్ టూ ఇన్సైడ్ ఫర్ హాస్పిటల్. చాలా లోపలికి ఉంది కొంచెం. అదే అనుకుంటే వెతుకొని రావాలి. కొత్తోడైతే చచ్చిపోతాడు హాస్పిటల్. బట్ అదర్వైజ్ మెడిసిన్ కానీ ఇండెంట్ కానీ ఎక్విప్మెంట్ బాగానే ఉంది. మంత్లీ వస్తుందా వచ్చేది మెయింటెనెన్స్ ఏమన్నా, లేదా ఆరోగ్యశ్రీలోనే క్లెయిమ్ చేస్తున్నారా? లేదు మేడం, వి హావ్ హెచ్టిఎస్ ఫండ్స్. హెచ్టిఎస్ వస్తుందా? సో రిక్వైర్మెంట్ బట్టి మేము పెట్టినప్పుడు ఓకే. అదేమి మంత్లీ అని కాదా, పెట్టినప్పుడే వస్తుందా? అంటే ఎగ్జాస్ట్ అయ్యాక ఫండ్స్ ఎగ్జాస్ట్ అయ్యాక దెన్ అగైన్ యావరేజ్ హౌ మచ్ ఆర్ వి సపోజ్ టు గెట్ ఆన్ ఎ మంత్లీ? విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ 30 to 50,000 క్వార్టర్లీ అట్లా ఇస్తారు. డిపెండింగ్ అపాన్ అవర్ ఎగ్జాస్షన్ ఆఫ్ ద ఫండ్స్. ఓకే. ఆడిట్ ఉంటుంది. ఆడిట్లో ఎగ్జాస్షన్ చూపించాక మళ్ళీ అగైన్ ఓకే.
న్యూ కన్స్ట్రక్షన్ కానీ ఏం చేయలేదు, చాలా ఓల్డ్ బిల్డింగ్ ఉన్నట్టుంది కదా. ఇట్స్ వెరీ ఓల్డ్, లుక్స్ లైక్ దట్. ఎన్ని ఏళ్ళు అయిందమ్మా ఈ బిల్డింగ్ కట్టి? మీరు ఎప్పటి నుండి ఉన్నారు ఇక్కడ? 92, 2002, 2012, 40 years, 30 plus. అదే వర్క్ చేయట్లేదు అక్క, బాగా ఇబ్బంది అవుతుంది. అక్క ఇక్కడ సిస్టమ్ వర్క్ చేస్తున్నాం కానీ నో వర్కింగ్, అంతేనా? చేయట్లేదు. సిస్టమ్స్ ఏం లేవు. వైఫై ఓన్ మనీతోనే ఏసీ కూడా పనిచేస్తలేదు. సమ్మర్ లో ఇట్స్ కష్టం అవుతుంది. అక్క మేజర్ ఇష్యూ ఏంటంటే ప్లేస్ అలొకేట్ చేయాలి. ప్లేస్ అలొకేట్ చేసి కొంచెం రోడ్ మీద కట్టాలి. అసలు మరి ఘోరంగా ఉంది లోపల. అంబులెన్స్ అవైలబుల్ ఉంటుందండి 108 రెగ్యులర్? యాక్చువల్లీ ఇక్కడ అంబులెన్స్ కూడా రాదు, సో కంజెస్టెడ్ ఉండేసరికి వాళ్ళు కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఓకే. అండ్ 1 or 2 వెహికల్తో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకురావాలంటే కూడా కష్టం. ఈ లోకల్ ఏరియాకి ఆల్మోస్ట్ కేపీహెచ్పి నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది పేషెంట్. దానికి ప్రతి ఒక్కరు ఇక్కడికే రావాలి. ఇక్కడికి రావాలి. వాళ్ళంతా కుకట్పల్లి అంతా ఇక్కడికే రావాలి కదా. ఇక్కడికే రావాలి. కుత్బుల్లాపూర్ కూడా కొద్దిగా కలుస్తుంది కదా మేడం, వాళ్ళు రారా? ప్లేస్ కూడా ఏదో చేసిరు ఏదో అన్నారు, అది తెలియదు. ప్లేస్ అలొకేట్ చేసి ఓపెన్ చేశారంట కానీ ఇంతవరకు దాని పనులు మాత్రం స్టార్ట్ అవ్వలేదంట అక్క. అంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేదు, ఆపేశారు. ఓకే, మనకు తెలియదు అది మనకు కన్ఫర్మ్. తెలియదు అది కన్ఫర్మ్. డాక్టర్ గారు అక్కడ ఉన్నారా మొన్న? మేము అక్కడ చూసి వచ్చాం. జవహర్ నగర్ కూడా మరీ ఘోరం ఉంది కదా అది. అసలు మెటర్నల్ డెత్ అయ్యాక నన్ను ఇక్కడ వేసారు. ఓకే ఓకే, ఇక్కడ మెటర్నల్ డెత్ అయింది. ఓకే తర్వాత అడ్మిట్ పోస్టింగ్. ఓకే. బట్ ఐ రియలీ అప్రిషియేట్ గవర్నమెంట్ నుంచి తక్కువ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఎక్కువ పని చేస్తున్నారు మీరైతే. నన్ను ఎవరు అడిగినా నేను అదే చెప్తా. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక్క బెడ్లు 2 ఉన్నారంటే 2 3 ఉన్నారా, అట్లీస్ట్ బెడ్ ఇస్తున్నాం, సేవ చేస్తున్నాం కదా. గవర్నమెంట్ నుంచి బెడ్లు ఎక్కించుంటే అలే చేసేవాళ్ళు, ఇస్తలేం కదా అని. బట్ ఐ రియలీ అప్రిషియేట్ అమ్మా, మీరు పడే కష్టం అయితే. మేమే మారాలి, ఇంకా చాలా చేయాలి కానీ. చాలా వెరీ గుడ్ సర్వీస్. మీరు లేకపోతే ఈ మాత్రం కూడా పేదవాళ్ళు కష్టమే. బయట ప్రైవేట్కి పోలేని వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. ఎనీవే గుడ్ లక్ రా, ఐ విల్ డూ మై బెస్ట్. నేను మ్యాక్సిమం మన హాస్పిటల్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అటు వస్తాను, మీకు ఈజీ ఇటు వస్తాను. శానిటరీ వర్కర్స్ పర్మనెంట్ 18 years నుంచి చేస్తున్నాం మేడం. నేను తప్పకుండా పర్మనెంట్ గా యాక్టివ్ మేడం. అచ్చా రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ముందుకు రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవునా, ఫోటోస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ. కానీ మీకు తెలుసు కదా నేను బీఆర్ఎస్ లో లేను మరి ఇప్పుడు. ఓకే అయితే ఓకే. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇట్లా రండి. ఇక్కడ అంటారు ఏం? బాయ్. Thank you ma'am. See you. Take care. Bye. We'll try our best. Thank you so much. Bye. See you. మాట్లాడుతా. శానిటేషన్ వర్కర్స్ అయినా లేకపోతే మరి కేర్ టేకర్సా? స్టాఫ్ నర్స్ కూడా కాంట్రాక్ట్ అయి ఉన్నారా? 18 years మేడం. ఓకే.
మాట్లాడు బాయ్ చిన్న. ఎన్నో మంత్రా? గుడ్ లక్ రా. ఫస్ట్ డెలివరీయా? థర్డా? భయపడకు. హౌ ఆర్ యూ? హలో, బాగున్నావా? వాళ్ళ లేడీస్ని ఇబ్బంది పెట్టకు తమ్ముడు, పక్కకెళ్ళి. థ్యాంక్ యూ. హాయ్ బాగున్నా వచ్చింది. థ్యాంక్ యూ నాన్న. ఓకే ఒకటి మనం బయట దిగుదాం. వీళ్ళది కానీ హాస్పిటల్. థ్యాంక్ యూ. బాయ్ రామ్మ. బాయ్. థ్యాంక్ యూ రా. సీ యూ. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్. మెల్లగా. హాయ్. థ్యాంక్ యూ. అందరు ఆపేశారా? ఏం కాదు, ఒక్క నిమిషం ఆగితే చూస్తాం కదా, మంచిగా అయితే కదా హాస్పిటల్. టెన్షన్ పడితే ఎట్లా మరి? అదే అయిపోయింది. చూస్తే ఇంకొంచెం మంచిగా అవుతుంది అట్లా. బయటికి రా. అయితే ఎవరికైనా ఇచ్చేయండి. అంతే కదా. థ్యాంక్ యూ. లేకపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. థ్యాంక్ యూ. హలో వచ్చిందా? బాయ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, బాగున్నారా? ఏం పేరు? ఎందుకు వచ్చారు? పద్మావతి. మీకు దగ్గు వస్తున్నా? చూస్తున్నారా? పర్లేదా? హాయ్ బాగున్నారా? అయిపోయిందా చెక్? ఇప్పుడు వచ్చారా? హాయ్. మీరు ముందుకు వెళ్ళిపోండి. ఆడపిల్లలు రాని. థ్యాంక్ యూ నాన్న. అవునా? ఎక్కడ నాన్న? ఆత్మకూర. బాగున్నా వచ్చిందా? థ్యాంక్ యూ. ఏం పేరు నాన్న నీది? కీర్తన్. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రా. హాయ్. థ్యాంక్ యూ నాన్న. జై తెలంగాణ, జై జాగృతి. హలో. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ నాన్న. బాయ్. హాయ్. బాగున్నారా? బాగున్నారా? దర్శన్ అన్న దగ్గర చేసిరా? ఓకే, తప్పకుండా పెట్టుకోవాలి, కలవాలి అందరం మనం. పాత బాగున్నారా? బాగున్నావా? ఓల్డ్ బీఆర్ఎస్ గ్యాంగ్. ఇట్లా దర్శన్ అన్న గ్యాంగ్ అంతా ఇట్లా రా నాన్న. ఇట్రా అన్న. స్వామి ఇట్రా. మీరు ఇట్రాండి సార్. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. కీర్తన. థ్యాంక్ యూ. దా కీర్తన దమ్. వినయ్. థ్యాంక్ యూ రా. బాయ్. టేక్ కేర్. బాయ్. సీ యూ. రమ్యదా. మా ఇబ్బంది కూడా ఇలా చెప్పండి. హాస్పిటల్ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత హాస్పిటల్ ఇక్కడ మీరు ఉండేది? ఓకే, మేము కట్టిన తర్వాత ఇది కట్టారు. మాకు మా ఇంటి మూడంతా ఇది గవర్నమెంట్ జాగానా లేకపోతే ప్రైవేట్ తీసుకున్నారా? గవర్నమెంట్ జాగానా ప్రైవేట్ వాళ్ళు? అది సీలింగ్ లో వచ్చింది మేడం. సీలింగ్ లో వచ్చిందని ఎక్కడ లేక జాగాని ఫండ్స్ ఉన్నాయని ఇక్కడ కట్టేసారు. ఓకే, ఈ బస్ అంతా ప్రాబ్లం అవుతుంది. అంతే కదా. ఎంత ప్రాబ్లం అంటే రోజు ఇది లేదు, ఇక మొత్తం బండ్లు పెడతారు సార్, వాళ్ళు ఆటోలు పెట్టేస్తారు, అన్నం తినేస్తారు. మహా ఇబ్బంది పడుతున్నాం మేము. ట్రాన్స్ఫర్ కోసం అని అక్కడ ఏం చేశారంటే మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అక్కడ ఏదో హాస్పిటల్ కడుతున్నాం, రామ్దేవ్ హాస్పిటల్ అన్నారు. అది ఫండ్స్ రాలేదు, కంప్లీట్ అయిపోయినాక ఇది తీసేస్తాం మనం. అది అంతనే ఉంది ఇప్పటివరకు. చాలా ఇబ్బంది మేడం. ఎన్నేళ్ళైంది? ఇది ఒక 10-12 years అయితే, మేము కట్టి 30 ఏళ్ళు అయింది. తర్వాత ఇది అయింది. ఎంత
ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏం చేయలేము, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారు ప్రాబ్లం. ఇది కూడా పాత బిల్డింగ్ అంటారు కదా, 25-30 ఇయర్స్ అయింది అంటారు కట్టి. మేము కట్టుకొని వీళ్ళు కట్టుకొని తర్వాత మేము వచ్చిన తర్వాత కట్టి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. నేను మాట్లాడతాను. మీ పేరు ఏందను? ప్రభాకర్ మేడం. అదే షిఫ్ట్ చేయమని అడుగుతున్నా నేను. ఇక్కడ షిఫ్ట్ చేయాలి మేడం. ఇక్కడ తమ్ముడి తీసుకో. నేనా ఇటు తిప్పుకో, ఇక్కడే ఇట్లా ఎత్తుకో. మన పాతోలు మన స్టార్టింగ్ నుంచి మన ఉద్యమానికి చాలా వార్తలు రాసిన థ్యాంక్ యూ. నవీన్తో పాటు మీ దగ్గరకు వచ్చారు. ఏ నవీన్తో పాటు? ఓకే, ఆఫీస్లో మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. రైట్. బాగున్నారు కదా. ఇక్కడ ప్రధానంగా ఈ హాస్పిటల్ చూసుకొని ఒక 6 lakhs పాపులేషన్కి ఇది ఒకటే హాస్పిటల్ ఉందండి. డెలివరీలు దాదాపుగా 25-30 అవుతున్నాయి. కానీ ఇదంతా జనావాసాల మధ్యలో ఉంది. అంటే మేము ఇంత కాన్వాయ్తో వస్తేనే ఇబ్బంది అయింది. లేదు మేము ప్రతి జిల్లాలో జనంబాట ప్రోగ్రామ్తో మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇంత పెద్ద కూకట్పల్లిలో 100 పడకల హాస్పిటల్ అయితే మినిమం ఉండాలి కదా, లేదు. 6 bedded హాస్పిటలే ఉంది ఇది. సో విమెన్కి ఇబ్బంది అవుతుంది, జనరల్గా వచ్చేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ ఇట్లా మొత్తం కాలనీ మధ్యలో ఉంది కూడా. అసలు హాస్పిటల్ ఏడుందని వెతుక్కునే పరిస్థితి ఉంది. సో ఎవరికైనా ఇబ్బంది. ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం చాలా గ్రేట్ అయిపోయింది. నేను కాదనట్లే, దీనికి సంబంధించి ఒక 2 హాస్పిటల్స్ కట్టింది. మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే డాక్టర్లు సరిగ్గా ఒక్కసారి మీరు గౌతమ్ నగర్ చూడాలని నాకు ఆశ. గౌతమ్ నగర్ చూడాలనా? ఏముంది గౌతమ్ నగర్ లో? అక్కడ నాకు పెద్ద గోదాం ఉండేది. ఓకే. మస్జిద్ కొంచెం దూరంలో నాకు పెద్ద గోదాం 30 ఏళ్ళ కింద. ఓకే. తాగి కొట్టేసిన ఎవరికి 6 మంది పిల్లల్ని తీసుకొని అక్కడ పడి మొత్తం సిటీ చేసుకున్నాం మేడం. స్క్రాప్ దుకాణం. ఓకే, స్క్రాప్ దుకాణం నుంచి పెరిగిందా? ఏమైంది ఇప్పుడు గౌతమ్ నగర్ లో? అయితే మన డాడీ వచ్చారు. 10 గుడిసెలకు జెండా వేసుకున్నా, గులాబీ జెండా. అప్పుడు సార్ తీసేస్తారు మేడం. అయ్యో, గుడిసె తీసేసిరా? మొత్తం తీసేసిరా? 10 గుడిసెలు మొత్తం తీసేస్తారు. సారీ స్వప్న, ఒకసారి ఎక్కడో చూడు, అడ్రస్ చూడు మేడం. మీతో చెప్పాలి మేడం. నేను చెప్తా. ఇయ్యడం కాదురా, ఎక్కడ ఉంది అడ్రస్, ఎక్కడ ఉందో చెప్పు. అది గౌతమ్ నగర్ మస్జిద్ దగ్గర. ఇప్పుడు ఒక్కసారి చెప్ప, నేను మాట్లాడుతున్నాను. అయితే మీరు అనుకోండి డాక్టర్స్ ఉండరు సరిగ్గా. బాగున్నారా అన్న? ఇట్లా రండి అన్న. అదే అందుకనే ఇక్కడికి వేరే డాక్టర్ వేసారంట. 100%. నేను మధ్యాహ్నం 3కి ప్రెస్ మీట్ ఉంది, అక్కడ అన్న ఒకసారి మాట్లాడతాను. 2 MBBS డాక్టర్లు ఉన్నారంట, కానీ వాళ్ళు గైనకాలజీ ట్రైన్డ్ కాదు. ఓకే. అదే చిన్నపిల్లల డాక్టర్ లేరట కదా, దాంతో ఇబ్బంది అవుతుందట పుట్టిన పిల్లలు చనిపోవడానికన్నా. మీకు ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? ఏంటి పరిస్థితి? అయితే ప్రాబ్లమ్స్ చేయలేదు మేడం. ఈ హాస్పిటల్ ఏదంటే మాకు షిఫ్ట్ చేయాలి. యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అక్కడ 1500 ఎకరా అది కడపలే మన బెడ్షీట్ తయారు చేస్తుంది ఎక్కడ పొగడపల్లిలో. అది అయిందో లేదో మాకు తెలియదు. 1500 బెడ్స్ హాస్పిటల్. 1500 కుక్కట్పల్లిలో ప్లేస్ ఇచ్చిరు, 1/2 ఎకరా అని చెప్పారు. కూడా ఉంది ఇండస్ట్రియల్ దగ్గర లోదా బిల్డింగ్స్ దగ్గర హౌసింగ్ బోర్డు కానీ అదేం కంప్లీట్ అయినట్టు అనిపించలేదు. స్టార్ట్ చేయలేదు. ఇది రిమూవ్ చేయాలని మీరు అంటున్నారు. మేము కూడా అదే అనుకున్నాము. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతమందితో వస్తే ప్రాబ్లం అవుతుంది. అవును అవును. ఇంకా వేరే ఇంకా అర్జెంట్ ఉంటారు. ట్రాఫిక్ కూడా చాలా డాక్టర్ అందుబాటులో ఉంటారు మేడం. అవునంట కదా. రీసెంట్ కూడా ఒకటి అవును. అది అయినప్పుడల్లా మనకు టెన్షన్ అవుతా ఉంటుంది. అవును. మీ పేరేం సార్? సిద్ధిరామ్. కాలనీ ప్రెసిడెంట్ మేడం. మీరు పక్క వీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అంతే కదా. షిఫ్ట్ చేస్తే మేము హ్యాపీ అయిపోతాం. థ్యాంక్ యూ 100% నేను ట్రై చేస్తాను. కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడ నోచిన కాలనీ. ఓకే. ఎన్ని కాలనీస్ ఉన్నాయి చుట్టూ? ఇది ఒకటే వినాయక్ నగర్ ఒకటేనా? 2, 3, 4, 5, 6, 7 కాలనీస్ ఉన్నాయి. ఇంకా నాట్ ఓన్లీ 7 కాలనీస్, చాలా మంది వస్తారు ఇక్కడ. ఓకే. ఇక్కడికి మొత్తం ఇది ఒకటే హబ్ ఉన్నట్టుంది, అందరు ఇక్కడికి వస్తారు. ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్న. అందుకోసమే చాలా ఇవన్నీ కొంచెం నేను మెన్షన్ చేసి ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ. నంబర్స్ ఒకసారి మీరు కాంటాక్ట్ ఉంటాయి కదా. పింఛన్ వస్తలేదా? 2000 వస్తుంది. మరి ఏమి రేవంతం రెడ్డి ఇస్తలేడు, నేనేం చేయాలి? ఆయన 4000 ఇస్తా అని చెప్పి వచ్చిండు, చేపిద్దాం. మీ పేరేంటిది? ఐలమ్మనా? కొడుకులు లేరు, ఏం లేరా? ఇబ్బంది అవుతుందా? ఇప్పిద్దాం, పెంచమని కొట్లాడదాం రేవంత్ రెడ్డితో. ఎక్కడ ఉంటారు మీరు?
సొంతం ఇల్లుందా? లేదు, గౌతనార్ల కిరాయికి ఉన్న ఊరు తనగా అక్కడ గౌతమ్ నగర్ లో కిరాయికున్నాం, జనగా మన ఊరు. కొడుకులు పిల్లలు ఎవరు లేరా? బిడ్డ కొడుకులు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటలేరా? రేవంత్ రెడ్డి పెన్షన్ ఇచ్చే వరకు మనం ఇద్దాం మీ అమ్మకు, ఒక 2000 అడిషనల్ ఇవ్వండి. పెన్షన్ పెంచిన తర్వాత అప్పుడు ఇద్దాం, సరేనా? కొట్లాడతాం ఐలమ్మ మీకోసం. ఒక నిమిషం ఉండు. నంబర్ తీసుకో తమ్ముడు, నంబర్ తీసుకో, బాధ్యత తీసుకో. నెలకు ఒక 2000 ఇద్దాం మనం, పెన్షన్ పెంచుతాం. బాయ్. తెలుసా